వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇటీవల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10% సీట్లు కూడా రాకపోవడం, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని సంగతి అందరికీ తెలిసిందే. కానీ ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను ప్రభుత్వం ఇవ్వలేదంటూ ప్రభుత్వం పైన వైసీపీ అధినేత జగన్ అలిగారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వనందుకు అసెంబ్లీకే వెళ్లనని భీష్మించుకుని కూర్చున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అక్కడికి వెళ్లలేదు జగన్. మళ్ళీ అమరావతికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. అయితే అక్కడ ఢిల్లీలో, ఇక్కడ అమరావతిలో జగన్ చర్యలు, మాటలు ఆయనపై మరింత విమర్శనలు తెచ్చిపెట్టాయి. కానీ పెద్దగా సాధించేది లేదు. ప్రెస్ మీట్ అంటే అన్ని మీడియా సంస్థలు అనుకూల, వ్యతిరేక అనే తేడా లేకుండా ఆహ్వానించాలి. ప్రశ్నల వర్షం కురిపించినా ఎదుర్కోవాల్సింది. అలా కాకుండా మీకు నచ్చని మీడియాను అనుమతించకుండా ఏకపక్షంగా ప్రెస్ మీట్ పెట్టి ఏం ప్రయోజనం అన్నది జనాల ప్రశ్న. అయితే ఈ ప్రెస్ మీట్లో జగన్ కు నెగిటివ్ క్వశ్చన్స్ ఎదురైంది. మీ కుటుంబంలో జరిగిన హత్యపై కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారా అని ప్రశ్నించగా, 50 రోజులుగా రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే డైవర్ట్ చేసి ఎలా మాట్లాడతామంటూ ఆ టాపిక్ ను జగన్ డైవర్ట్ చేయటం గమనార్హం. ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయాన్ని మరిచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన ఆరోపణ ఈ ప్రెస్ మీట్ మొత్తానికి హైలైట్. చంద్రబాబు, ఆయన పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకప్పుడు కలిసి చదువుకున్నారని, కానీ పెద్దిరెడ్డి ఒకప్పుడు చంద్రబాబును యూనివర్సిటీలో కొట్టారని, దాన్ని దృష్టిలో పెట్టుకొని బాబు ఇప్పుడు ఆయనపై కక్ష సాధిస్తున్నారన్నారు. అయితే చంద్రబాబు యూనివర్సిటీలో చదివే రోజులకు 50 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. 90వ దశకంలో తాను ఊహించినట్లుగానే బాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2 పర్యాయాలు సీఎంగా పనిచేశారు. పెద్దిరెడ్డితో ఏదైనా చేయాలంటే ఇన్నేళ్లు ఆగాల్సిందేనా? ఒకవైపు పెద్దిరెడ్డి భూ కబ్జా బాధితులైన వందలాది మంది సామాన్యులు ప్రభుత్వ కార్యాలయానికి వచ్చి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదులు అందజేస్తుంటే ఇలాంటి మాటలతో తనను తాను తగ్గించుకోవడం తప్ప జగన్కు లాభం లేదనే విషయం జగన్ గ్రహిస్తే మంచిది.